అమ్మ అనే పదం 2 అక్షరాలే అయినా ఆ పిలుపులో మనసుకు చెప్పలేని ఎంతో ఆనందం ఉంటుంది కదండీ! అమ్మ ఎప్పుడూ మనకి హీరోలాగే ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మన ఎంత ఎదుగుతున్నా సరే అమ్మ మనకి వెన్నంటి ఉండి మనకి మార్గదర్శకురాలిగా మంచి దారినైతే చూపిస్తుందండి. ఆడపిల్లలు పుట్టింట్లో ఉన్నప్పుడు నాన్నంటే ఎక్కువ ప్రేమ ఉంటుందండి. పెరిగి పెద్దయ్యి అత్తవారింటికెళ్ళిన తర్వాత అమ్మ విలువ తెలుస్తుంది. అమ్మ మీద ప్రేమ అయితే పెరుగుతుందండి. తను కూడా ఒక తల్లి అయినప్పుడు. అప్పుడు అమ్మ పడిన కష్టమైతే అర్థమవుతుందండి. ఎన్ని బంధాలు, ఎన్ని స్నేహాలు, ఎంతమంది ఉన్నా సరే మనకి ఎప్పుడైనా కష్టం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరో తెలుసా అండి? అమ్మ. అమ్మకి మన కష్టమంతా చెప్పుకుంటాం. ఎక్కడ ఎవరికి చెప్పుకోలేని కష్టమైనా సరే మన అమ్మకైతే చెప్పుకుంటాం. మనకి ఏ కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా అమ్మ తోడుంటే ఆ కష్టమంతా పోతుంది కదండి. అమ్మ ఎప్పుడు ఎంత పెద్దదైనా, మనం ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ దగ్గరికి వెళ్ళగానే చిన్నపిల్లలం అయిపోతాం కదండి. మనకు కూడా పెద్ద పిల్లలున్నా సరే నేనైతే మా అమ్మనైతే చాలా మిస్ అవుతున్నానండి. మా అమ్మ లేని లోటైతే నాకు తెలుస్తుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. తను కష్టపడతా, తను బాధపడతా, పిల్లల సుఖం గురించి ఆలోచించే ఒకే ప్రపంచంలో ఒకే ఒక్కళ్ళున్నారంటే అమ్మ మాత్రమేనండి నాకు తెలిసి. ఇంకెవ్వరు అంత అలా ఆలోచించరు. అమ్మ పిల్లలు ఎప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆలోచిస్తా ఉంటది. ప్రతి అమ్మ అంతేనండి. మా అమ్మ అనే కాదు, ఏ అమ్మైనా అంతే. పిల్లలు భూమి మీద పడినప్పటి నుంచి తన ప్రాణం ఉన్నంత వరకు పిల్లల కోసమే ఉంటుందండి అమ్మ. ఈ వీడియో అయితే మా అమ్మ జ్ఞాపకంగా నేనైతే చేసుకుంటున్నానండి. తను తిన్నా తినకపోయినా, తను ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, అయ్యో పిల్లలు తినలేదే, టైంకి అన్నీ చేసి పెట్టి పిల్లలకి ఇల్లు అంతా చక్కగా ఉండేలాగా చేసేదే అమ్మ అండి. అమ్మ లేకపోతే సృష్టి లేదు, అమ్మ ఉంటేనే అన్నీని. అది మనం ఎంత పెద్దవాళ్ళమైనా తల్లి లేకపోతే ఆ లోటు చాలా బాధగా అయితే ఉంటుందండి. అందుబాటు బంధువు వీడు, రేవు పట్టులోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని సంబరమే. ఈ రోజు నాదేనమ్మ, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మ. నాడుగులు సాగాలం, అక్షరాలు కోటి